వెల్కమ్ బ్యాక్ టు మధు క్రాఫ్ట్ ఛానల్. ఈ రోజు వచ్చి బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఇది వచ్చి 32 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. అంటే మీడియం సైజ్ వాళ్ళకి, అంటే అంత లావుగా లేకుండా అంత సన్నగా లేకుండా ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ 32 సైజ్ బ్లౌజ్ అనేది సరిపోతుంది. నా కటింగ్ మెథడ్ అనేది చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చి 32 సైజ్ అనమాట. 32ని ఎలా మనం డివైడ్ చేసుకోవాలని పూర్తిగా టేప్ కొలతలతో చూపిద్దాం అనుకుంటున్నాను. 32 వచ్చి నడుము లూజ్ 32 అంటే 8 ఇంచెస్ వస్తుంది అనమాట. నడుము లూజ్ 8 ఇంచెస్. చెస్ట్ రౌండ్ అంటే సిఆర్ అనమాట. సిఆర్ అంటే చెస్ట్ రౌండ్ వచ్చి 9.5 ఇంచెస్. ఫుల్ లెంత్ అంటే బాడీ లెంత్ వచ్చి బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచీలు. ఈ మూడు ఉంటే చాలండి మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి. సింపుల్ మెథడ్లో అయితే నేను చూపిస్తాను. 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇవి కొలతలు చూపిస్తాను, ఇది ఎలా తీసుకోవాలి అని. 32ని మనము ఇట్లా టేపు తీసుకొని 32ని సగానికి టేపు మర్చుకోవాలన్నమాట. ఇలా సగానికి మడిస్తే టేపు 16 వస్తుంది. 16ని మళ్ళీ సగానికి మడిస్తే 8. నడుము లూజ్ వచ్చి ఇప్పుడు 8 ఇంచెస్ అనమాట. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది ఇలా పెట్టుకున్నాము. బాడీ వెనక పార్ట్ అనేది డ్రా చేస్తున్నాను. వెనకాల వచ్చి 1/4 ఇంచు వరకు మనము కుట్లలోకి ఇలా వదులుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఖర్చులోకి ఒక 3 ఇంచెస్ వదిలేయాలి. ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము పొడవు అనేది తీసుకున్నాం అనమాట. ఈ ఖర్చులోకి వదిలేసిన కాడ నుంచి 15 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్కేల్తో అంటే ఖర్చులోకి వదులుకొని 1/4 ఇంచు ఖర్చులోకి వదులుకొని ఇక్కడ ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. ఇలా తర్వాత చెస్ట్ రౌండ్ ఎక్కడ నుంచి పెట్టుకోవాలనే డౌట్ ఉంటుంది. చెస్ట్ రౌండ్ ఏం లేదు, షోల్డర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి మనం. ఇలా దానికి చెస్ట్ రౌండ్ అనేది ఇలా. చెస్ట్ రౌండ్ అంటే ఇప్పుడు మనం నడుము లూజ్కి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, 8 ఇంచెస్కి 1.5 ఇంచు కలుపుకోవాలన్నమాట. 1.5 8కి 1.5 కలిపితే 9.5 ఇంచులు వస్తుంది. ఈ 9.5 ఇంచులు తీసుకొని ఇలా మనము చెస్ట్ రౌండ్ దగ్గర ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనము కుట్లలోకి ఒక 2 ఇంచెస్ దాకా వదులుకోవచ్చు అనమాట. ఇలా దీన్ని ఈ చెస్ట్ రౌండ్ని ఇలా చెస్ట్ రౌండ్ కాడ నుంచి మనం ఇలా ఒక మార్క్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము కింది వైపు బాడీ వెనక వైపున డాట్ కోసము ఎక్కడ వేసుకోవాలని అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదు, మనం ఇక్కడ ఒక లైన్ డ్రా ఇచ్చాం కదా, అక్కడ నుంచి టేపుని ఈ చివరి దాకా ఉంచుకొని దీన్ని టేపుని సగానికి మర్చుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకొని అటుపక్క ఒక 1/2 ఇంచ్ ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ అంటే 1.5 ఇంచుల దాకా మనము తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ వరకు వెనకాల డాట్ అనేది చేసుకోవచ్చు. ఈ డాట్ పొడవు ఎంత వేసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్గా ఉంటుంది, అది కూడా చూపిస్తున్నాను. కింద ఖర్చు దగ్గర నుంచి ఒక 4.5 ఇంచుల వరకు మనం డాట్ పొడవు అనేది తీసుకోవచ్చు. ఇలా ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇటుపక్క ఒక 1/2 ఇంచు ఇటుపక్క ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోవాలన్నమాట. వెనకాల డాట్ కోసం ఇది నేను చూపిస్తున్నాను. ఇలా మనం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. షోల్డర్ అనేది ఆల్మోస్ట్ 32 ఇంచెస్ బ్లౌజ్ వరకు 5.5 ఇంచుల వరకు సరిపోతుందండి. షోల్డర్ లెంత్ ఇలా 5.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని షోల్డర్ నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచులు దగ్గర ఒక మార్క్ ఉంచుకోవాలి. ఇక్కడ ఎవరికైనా ఈ షోల్డర్ అనేది 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఈ సంకదింపు అనేది కూడా 6.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ షోల్డర్ 5.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. వీటిని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచు వరకు మనము సంకదింపు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికి ఈ 3 లైన్స్ కలిపేదానికి మనము ఇలా ఒక కరువు స్కేల్ను ఉపయోగించుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారైతే ఇలా ఒక కరువు స్కేల్ను మీ దగ్గర ఉంచుకొని ఇలా 3 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఈ సంకరౌండ్ అనేది ఎంత వచ్చింది అని మనం కొలుసుకోవాలి. ఇది ఇంచుమించు 8.5 ఇంచుల దాకా రావాలి. అది మనం కొలుచుకుందాం. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు వదులుకొని ఇక్కడ నుంచి టేపుతో ఇలా కొలుచుకోవాలన్నమాట. చూడండి 8.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది, అదేం కాదు, కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇది మన ఇష్టం అండి. మనకు నెక్ ఎంత బ్లౌజ్ని బట్టి పెట్టుకోవచ్చు నెక్ ఎంత అనేది. నేను ఇక్కడైతే ఇక్కడికి ఒక 9.5 ఇంచుల దాకా పెడుతున్నాను. 10 ఇంచులు 11 ఇంచులు వాళ్ళ నెక్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇలా డ్రా చేసుకోండి లైన్. ఇక్కడ 2.5 ఇంచులు ఇచ్చాను కాబట్టి నెక్కు కింద 3.5 ఇంచులు రావాలా. అప్పుడే నెక్ అనేది రౌండ్ అనేది వెనకాల నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా బాక్స్ టైప్లో ఒక లైన్ గీసుకున్న తర్వాత నెక్ రౌండ్ కోసం కూడా ఇలా కరువు స్కేల్ను ఉపయోగించుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము కటింగ్ చేసేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు వరకు పైకి తీసేసుకోవాలి. వెనకాల డాట్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు వరకు పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ దగ్గర ఇలా
ఇక్కడ ఒక ఖర్చు, ఇక్కడ ఒక ఖర్చు ఉంచుకోవాలి వెనకాల డాట్స్ దగ్గర. ఇక్కడ చెస్ట్ రౌండ్ దగ్గర ఒక డాట్ ఇక్కడ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వెనక పార్ట్ను ఉపయోగించుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. ఇది పేపర్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్గానే కట్ చేసుకుంటున్నాను. అదే మనము బ్లౌజ్ మీద అయితే కనుక క్రాస్ కటింగ్ అయితే ఇలా ఉంచేసుకోవాలి, క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా ఉంచుకొని క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇది పేపర్ కాబట్టి మనము స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ నెక్ అనేది చాలా మందికి రౌండ్ అనేది రాదు అనేది ఒక కంప్లైంట్ ఉంటుంది. ఆ రౌండ్ ఎలా తీయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ ఇదంతా యాజ్ డీజ్ ఇలానే డ్రా చేసాం కదా. ఇక్కడ కింద నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బాగా గమనించుకోవాలి. ఈ షేప్ అనేది కొందరికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. షేప్ అనేది సరిగ్గా కూర్చోదు. అలా కూర్చోకుండా ఉండే వాళ్ళైతే దీన్ని బాగా గమనించాలి. ఏ సైజు వారికైనా కూడా మనం తీసుకున్న కొలతలను బట్టి హుక్స్లు పట్టి దగ్గర నుంచి ఒక 4 ఇంచుల దగ్గర ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అటుపక్క 1 ఇంచు, ఇటుపక్క 1 ఇంచు దాకా. అంటే వాళ్ళ చెస్ట్ను బట్టి, చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 1.25 ఇంచు అటుపక్క, 1.25 ఇంచు ఇటుపక్క ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ డాట్ పొడవు అనేది కూడా ఎంత పెట్టాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇలా ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఇలా పొడవు అలా ఒక డాట్ ఉంచుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఒక లైను క్రాస్కు 1 ఇంచు దగ్గర ఒక లైను, ఇక్కడ 1 ఇంచు దగ్గర ఒక లైను వేసుకోవాలి. ఇది షేప్ మనము పట్టేదానికి అనమాట. ఇది కింద వచ్చే డాట్. తర్వాత ఇక్కడ హుక్స్లు పట్టి దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కు, సైడ్ జాయింట్ దగ్గర 1 ఇంచు దగ్గర ఒక మార్కు పైకి పెట్టి వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో ఫస్ట్ మనం కొలుసుకోవాలి. 13.5 వచ్చిందన్నమాట. ఈ 13.5 అనేది సరిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ. చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి అయితే మనము ఒక 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రా అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడు చెస్ట్ రౌండ్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. చెస్ట్ ముందర ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాగలుగుతుంది. అది ఆ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఇలా ఈ మూడింటిని కలుపుకుంటూ ఇలా డ్రా అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చి మనము ఇక్కడ సంఖ క్రాస్ అనేది ఒక 1/2 ఇంచు లోపలి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ మనం ఎలా చేసుకోవాలి అంటే దీనికి మనము 6 షోల్డర్ దగ్గర నుంచి యాజ్ డీజ్ వెనక భాగానికి ఎలా అయితే మనము షేప్ స్క్వేర్ షేప్ డ్రా చేసామో అలాగే దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఒక స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకొని సంఖలో తీసుకునేదానికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. ఇలా వెనక రౌండ్ సంఖ తీసుకున్నాం కదా, దాని నుంచి ఒక 1/2 ఇంచు లోతుకి ఇలా ఈ క్రాస్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతుకు తీసుకున్న తర్వాత ఇదే రౌండ్ స్కేల్ ఉపయోగించుకొని మనము ఇలా 1/2 ఇంచు వరకు ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలనే వాళ్ళు 7 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచెస్ వరకు పెడతాను. దీనికి స్క్వేర్ బాక్స్ ఒకటి గీసేసుకొని ఇలా ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గర, కింద 3 ఇంచుల దగ్గర ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక 4 ఇంచుల దగ్గర నుంచి రౌండ్ అనేది ఇలా మనము ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ రౌండ్గా కూర్చుంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా వస్తుంది. చాలా మందికి ఆ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. అలాగే ఒక 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టుగా 4 ఇంచుల దగ్గర నుంచి రౌండ్ అనేది ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇలా ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ డాట్స్ అనేటివి ఎక్కడ వేయాలి, ఎలా ఏమి ఈ డాట్ సరిగ్గా కూర్చోదనే వారికి మళ్ళీ చెప్తున్నాను. ఇది డాట్, కింది డాట్, సెకండ్ డాట్ వచ్చి ఉక్సల్ పట్టీ నుంచి ఎంత లెంత్లో వేయాలనేది చాలా మందికి డౌట్. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ కింద నుంచి 1.5 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఒక 1/4 ఇంచు, కింద ఒక 1/4 ఇంచు వరకు తీసుకోవాలి. దీనికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీనికి ఎంత లెంత్ ఉండాలి అంటే 1.5 ఇంచు లెంత్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ మనం స్క్వేర్ షేప్ ఇచ్చుకున్నాం కదా, 3వ డాట్ ఎక్కడ వేయాలని చాలా మందికి డౌట్. ఈ స్క్వేర్ షేప్ ఇచ్చిన ఇక్కడ నుంచి కాకుండా కొద్దిగా సైడ్కి, అంటే ఇక్కడ అనమాట. అంటే ఈ డాట్ నుంచి స్కేల్ని ఇలా పెట్టుకున్నారు అంటే ఆ 3వ డాట్ అనేది ఎక్కడ నుంచి వేయాలనేది మనకు ఐడియా వస్తుంది అన్నమాట. ఇలా చూడండి, ఈ స్క్వేర్ నుంచి ఒక 1 ఇంచు దగ్గర నుంచి
అందుకు మనం కొలతలు అనేవి కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇక్కడ స్క్వేర్ కా నుంచి ఇక్కడ ఒక డాట్ అనేది 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ ఉంచుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు ఎంత ఉండాలి అంటే అది కూడా మనం కొలుచుకోవచ్చు. 4 ఇంచెస్ వరకు వేసుకోవాలి డాట్. అప్పుడే మీకు ఈ షేప్ అనేది ఇక్కడ బాగా కూర్చుంటుంది అనమాట. ఈ డాట్కి 1.5 ఇంచు, ఈ డాట్కి 1.5 ఇంచుల వరకు గ్యాప్ అనేది ఉండాలి కంపల్సరీ. ఇలా ఇది గుర్తు ఉంచుకోవాలి చాలామంది. ఈ కటింగ్ మెథడ్ మీరు ఈ నా యూట్యూబ్ ఛానల్ కనుక ఫాలో అయితే ఇంకా మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలుగుతాను. నాకు కామెంట్ చేయండి, మధు క్రాఫ్ట్ ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి చెప్పాలని అనుకుంటున్నాను నేను కొత్తగా నేర్చుకునే వారికి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ మెథడ్ వరకు ఇది మామూలు కటింగ్ అండి, సింపుల్ క్రాస్ కటింగ్, సింపుల్ మెథడ్లో అయితే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఇంకా కొందరికి అర్థం కాకపోవచ్చు, ఇంకా నీట్గా చెప్పేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. అందుకు మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి, అలానే ఆప్షన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను ఈజీ మెథడ్లో. ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలని కొలతల ప్రకారము. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు అంటే ఇది ఎంత ఉంది, ఈ షేప్ అనేది ఎంత ఉంది మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుసుకోవాలన్నమాట. 11 ఇంచులు ఉంది, మనము అక్కడ 11 ఇంచులు ఉందంటే 2 ఇంచులు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డాట్ పట్టడం వల్ల 2 ఇంచులు తగ్గిపోతుంది. 11 ఇంచులు ఉంది కాబట్టి మనము ఒక 10 ఇంచెస్ దాకా క్రాస్ బెల్ట్ పొడవు తీసుకున్నాము. ఫ్రంట్ సైడ్ వచ్చి 3.5 ఇంచులు, సైడ్ దగ్గర వచ్చి ఒక 3 ఇంచెస్ దగ్గర మనము మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా బుక్స్ల పట్టీ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ ఉంచుకొని ఈ పొడవు ఎంత ఉండాలి అంటే 2.25 ఇంచుల దాకా ఇక్కడ పైన క్రాస్ బెల్ట్కి కరువు అనేది దిగుతుంది అనమాట. దానికి ఈ మూడింటిని ఇలా కలుపుకొని ఒక షేప్ అనేది తీసుకోవాలి. ఇలాగనమాట. ఈ సైడ్ జాయింట్ దగ్గర క్రాస్ బెల్ట్లకి ఒక చిన్న కచ్చ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది సైడ్ జాయింట్ దగ్గర కానీ గుర్తు కోసం, ఇది ఫ్రంట్ సైడ్ అతికించుకోవాలని కొత్త వారికి కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇదైతే చెప్తున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి తీసుకుందాము. చిన్న హ్యాండ్స్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది కొందరు 5 ఇంచెస్, ఇప్పుడు 5 ఇంచెస్ లెంత్ పొడవు పెట్టుకునే వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, సంక దగ్గర ఎంత క్రాస్ తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు. చిన్న హ్యాండ్స్ అనమాట ఇవి నేను చెప్పే కొలతలు. 5 ఇంచెస్ పొడవు ఉండే హ్యాండ్స్ కింద జాయింట్ల కోసం ఒక 1/4 ఇంచి వదిలేసి డ్రా చేశాను కుట్లలోకి. ఇప్పుడు మనము 5 ఇంచు లెంత్ తీసుకున్నాము. 5 ఇంచు లెంత్ పైన కుట్లలోకి ఒక 1/4 ఇంచు, మొత్తం కలిపి 5.5 ఇంచెస్ దాకా నేనైతే ఇక్కడ ఒక డ్రా అనేది చేస్తున్నాను. మనము అక్కడికక్కడికే డ్రా చేసుకుంటే క్లాత్ అనేది కుట్లలోకి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎక్కువ తొక్కిస్తారు కాబట్టి అది అక్కడ వెళ్ళిపోతుంది. అలా కాకుండా కొద్దిగా 5.5 ఇంచ్ వరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, కుట్లలోకి ఒక 2 ఇంచెస్. ఇక్కడ ఇంకా సంక అనేది ఎట్లా తీసుకోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ మనము 8.5 ఇంచెస్ సంక తీసుకున్న బాడీకి ఇక్కడ హ్యాండ్ కూడా 8.5 ఇంచులు రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట హ్యాండ్ సంక దగ్గర. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర ఒక ఖర్చు అనేది వదులుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు ఉంది. రెట్ట వెడల్పు అంటే సంక దగ్గర నుంచి హ్యాండ్ ఎంత వెడల్పు ఉంది అనేది మనము ఒక కొలత తీసుకోవాలి. ఒక 7 ఇంచెస్ వరకు ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఒక గుర్తు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ ఈ కరువు స్కేల్తో ఇలా ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కుట్లలోకి మనకు ఒక 2 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి, దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 1/4 ఇంచు వరకు లోతుకు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వెనకాల అనేది కుచ్చు రాకుండా, ఎచ్చు క్రాసులు రాకోకుండా ఈ సంక అనేది నీట్గా కూర్చుంటున్నాం హ్యాండ్. దీన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ లోతు కోసము ఒక టిప్పు చెప్తాము. ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఇంచుల వరకు ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ తీసేసి 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని వీటి రెండింటికి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. అంటే టేప్ తీసుకొని ఇలా ఇక్కడికి 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్ మధ్యలో ఒక డ్రా అంటే టేపుని సగానికి మడుచుకొని ఇలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచు వరకు లోతుకు ఇలా దీన్ని మనం డ్రా చేసుకున్నాం. ఇక్కడ తీసేసుకోవాలన్నమాట. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గానే ఇలా లైన్స్ అన్ని ఏం తీసుకోను, డైరెక్ట్గానే కట్ చేస్తానంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఈ టైలరింగ్ పనిలో ఉన్నాను కాబట్టి నాకైతే అలవాటు, నేను ఇలా డైరెక్ట్గా చేసుకోగలను. కానీ కటింగ్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా లైన్ అనేవి మీరు ఫస్ట్లో ఖచ్చితంగా డ్రా చేసుకున్న తర్వాతే మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే నీట్గా చేసుకోగలుగుతారు, స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోగలిగితే అంత నీట్గా అనేది కటింగ్ వచ్చిన తర్వాత ఫినిషింగ్స్ అనేవి నీట్గా ఇచ్చుకోగలుగుతాం అనమాట. చూడండి, ఇప్పుడు పార్ట్స్ అన్ని చూపిస్తాను. ఇది వెనక పార్ట్, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి షే బెల్ట్స్, ఇది
హ్యాండ్ కటింగ్ అనమాట ఇది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.